హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక మంచి రొమాంటిక్ హర్రర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ మూవీలో కొన్ని ఆత్మలు ఎన్నో రోజుల నుంచి తీరని కామవాంఛతో ఉన్న సమయంలో వాళ్ళకి జిలేబీ లాంటి ఇద్దరు అమ్మాయిలు దొరుకుతారు. ఆ దెయ్యాలు దబిడిదిబిడి చేస్తూ ఉంటే ఒక ఆడదెయ్యం చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. దానికి ధమాకా చేయడం కంటే చూడటం అంటే చాలా ఇంట్రెస్ట్. అసలు వాళ్ళు ఎలా దెయ్యాలయ్యారు, ఇలా ఎందుకు చేస్తున్నారు, ఆ ఇద్దరు అమ్మాయిల్ని దెయ్యాలు ఏం చేసాయి అనేదే ఈ మూవీ స్టోరీ. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్ లో ఒక పెద్ద ఇల్లును చూపిస్తారు. ఆ ఇంట్లో ఒక పార్టీ జరుగుతూ ఉంటుంది. ఈ ఇల్లు జెన్నీ అనే యాక్ట్రెస్ ది. ఆమె తన ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తూ ఉంటుంది. జెన్నీ మేనేజర్ పేరు మిల్లర్. మిల్లర్ వచ్చిన అతిథులందరితో మీరు పార్టీకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలని చెప్పి, జెన్నీ పార్టీ ఎందుకు ఏర్పాటు చేసిందంటే ఆమె కొత్త ఫిలిం చాలా పెద్ద హిట్ అయిందని చెప్తాడు. మిల్లర్ మాట విని అతిథులందరూ చప్పట్లు కొడతారు. ఈలోగా అక్కడున్న ఒక అబ్బాయి తన ఫ్రెండ్స్తో జెన్నీకి ఇదే లాస్ట్ హిట్ ఫిలిం అని చెప్తాడు. అలాగే ఈ రోజుల్లో ప్రతి మూవీస్లో సౌండ్ ఉంటుంది. అయితే జెన్నీ సైలెంట్ ఫిలింలో కూడా సౌండ్ చేస్తుందని, జెన్నీ గొంతు బాగుండదని చెప్తాడు. అందుకని సౌండ్ ఉండే మూవీస్ కోసం ప్రయత్నం చేస్తుంది అంటాడు. ఈలోగా మిల్లర్ వచ్చి, మిత్రులారా, ప్రపంచం మొత్తంలో అందమైన యాక్ట్రెస్ జెన్నీకి స్వాగతం పలుకుతున్నాము అంటాడు. మిల్లర్ ఈ మాట చెప్పగానే అందరి ముందుకు జెన్నీ వస్తుంది. జెన్నీ అందం, తన మెడలోని నెక్లెస్ అందరినీ ఆకర్షిస్తుంది. జెన్నీ సైలెంట్ ఫిలింలో విజయవంతమైంది. అందుకని ఆమెకి చాలా గర్వం. ఆమె ఇల్లు చాలా పెద్దది. ఆమె ఇంటి వెనక ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. జెన్నీ ముగ్గురు ప్రత్యేకమైన స్నేహితులు పూల్ దగ్గర ఉన్నారు. జెన్నీ వచ్చి వాళ్ళని కలుస్తుంది. జెన్నీ పక్కనున్న విల్ నాకు మజా చేయాలనుంది అంటాడు. అతన్ని జెన్నీ వెయిట్ చేయమని చెప్తుంది. ఈలోగా జెన్నీ మేనేజర్ మిల్లర్ వచ్చి, మిమ్మల్ని కలవడానికి స్టూడియో నుండి వచ్చారు అని చెప్తాడు. అప్పుడు హ్యారీ అనే అతను, జెన్నీ మాతో కలుసున్నప్పుడు మరెవరితోనూ మీట్ అవ్వడం కుదరదు అని, నువ్వు వెళ్ళి స్టూడియో వాళ్ళకి మందు విందు ఏర్పాటు చేయమని చెప్తుంది. ఈ ముగ్గురి వైఖరి చూసి మిల్లర్ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మేనేజర్ వెళ్ళిపోయిన తర్వాత ఈ ముగ్గురు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న ఒక రహస్య ద్వారాన్ని తెరిచి సైలెంట్గా అందులోకి వెళ్ళిపోతారు. మరోవైపు జెన్నీ కూడా తన రూమ్లోకి వెళ్ళి ఒక బాక్స్ తెరుస్తుంది. అందులో ఒక పాత తాళం చెవి ఉంటుంది. జెన్నీ ఆ తాళం తీసుకుని ఒక డోర్ ఓపెన్ చేసి అందులోకి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిన మార్గం ఒక అండర్ గ్రౌండ్లోకి వెళ్తుంది. ఆ అండర్ గ్రౌండ్లో ఆమె ముగ్గురు స్నేహితులు ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ అండర్ గ్రౌండ్కి చేరడానికి 2 దారులు ఉన్నాయి. ఒక దారి జెన్నీ రూమ్లో నుంచి ఉంటుంది, మరొక దారి స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి ఉంటుంది. జెన్నీ ముగ్గురు ఫ్రెండ్స్ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న దారి నుంచి ఇక్కడికి చేరుకున్నారు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అండర్ గ్రౌండ్కి వచ్చి ఆ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. అందుకోసం బయట నుంచి అమ్మాయిలు కూడా తెచ్చుకునేవాళ్ళు. అయితే ఈరోజు కూడా 2 అమ్మాయిలు తెచ్చారు. ఎప్పటిలాగే జెన్నీ తన సీట్లో కూర్చుంటుంది. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అమ్మాయిలతో దబిడిదిబిడి చేస్తూ ఉంటారు. కొంతసేపటి తర్వాత వీళ్ళు ముగ్గురిని అలా చూసి ఈమె ఒంట్లో కూడా అగ్గి రాసుకుంటుంది. జెన్నీకి తన ముందు ఎవరైనా మింగుడు పడుతూ ఉంటే చూడటం చాలా ఇష్టం. ఈ విషయం తన ఫ్రెండ్స్కి కూడా తెలుసు. మరోవైపు పార్టీలో ఉన్న మిల్లర్కి ఏవో సూచనలు అందుతాయి. ఆ తర్వాత అతను జెన్నీని వెతకడానికి వెళ్తాడు. అలా వెతుక్కుంటూ జెన్నీ రూమ్లోకి వస్తాడు. అప్పుడక్కడ అతనికి అమ్మాయిల సౌండ్స్ వినిపిస్తాయి. ఈ సౌండ్స్ రహస్య తలుపు వెనక నుంచి వినిపిస్తూ ఉంటాయి. ఇది విని మిల్లర్ కూడా ఆ డోర్ నుంచి లోపలికి వెళ్తాడు. మరోవైపు ఎంజాయ్ చేస్తూ జెన్నీ ఫ్రెండ్లో ఒకడు ఒక అమ్మాయిని పొడి చేస్తాడు. అంతలో మిల్లర్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. ఇది చూసి కోపంతో హ్యారీ తన గన్ను బయటకు తీస్తాడు. అప్పుడు జెన్నీ హ్యారీని ఆపి, మిల్లర్ని నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతుంది. అప్పుడు మిల్లర్, స్టూడియో వాళ్ళు ఇప్పటి నుంచి సౌండ్ ఉండే సినిమాలే చేస్తారంట, అందుకని నిన్ను అన్ని సినిమాలోంచి తీసేశారు అని చెప్తాడు. ఈ మాట విని ఆమె చాలా బాధపడుతుంది. ఆమె ఫ్రెండ్స్ జెన్నీని ఓదారుస్తారు. కానీ ఆమె తన దుఃఖాన్ని కోపంగా మార్చుకుంటుంది. హ్యారీ చేతిలో ఉన్న గన్ తీసుకుని మిల్లర్తో పాటు ముగ్గురు ఫ్రెండ్స్ని కాల్చి చంపేస్తుంది. ఆ తర్వాత ఆమె తనని తాను కాల్చుకోవాలనుకుంటుంది. కానీ అప్పటికే గన్లో బుల్లెట్స్ అయిపోయి ఉంటాయి. ఆ తర్వాత జెన్నీ ఒక కత్తి తీసుకుని అండర్ గ్రౌండ్లో నుంచి బయటకొచ్చి స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి అక్కడ ఉన్న అతిథుల ముందు, నేను ఈ ఓటమిని ఒప్పుకోలేను అని తన గొంతు కోసుకుని చనిపోతుంది. చాలా సంవత్సరాల తర్వాత జెన్నీ ఇంటికి 2 రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వస్తారు. ఒక అమ్మాయి పేరు డానీ, ఇంకొకరి పేరు విన్సీ. వీళ్ళ కంపెనీ చాలా రోజుల నుంచి ఈ ఇంటిని అమ్మాలని ట్రై చేస్తుంది. కానీ వాళ్లకు ఒక కస్టమర్ కూడా దొరకడం లేదు. అయితే ఒక కస్టమర్ మాత్రం రేపు వస్తానని చెప్పుంటారు. అందుకని కంపెనీ వాళ్ళు వీళ్ళిద్దరిని జెన్నీ ఇంటికి పంపించి ఎలాగైనా కస్టమర్కి ఆ ఇల్లు చూపించి అమ్మమని చెప్పుంటారు. జెన్నీ ఇల్లు చాలా రోజుల నుంచి ఖాళీగా ఉంది కాబట్టి ఇంట్లో ప్రతి వస్తువు మీద దుమ్ము చేరుంటుంది. ఇల్లు చూస్తూ చూస్తూ వాళ్ళిద్దరూ కన్ను జెన్నీ గొంతు కోసుకున్న స్విమ్మింగ్ పూల్ మీద పడుతుంది. కొంతసేపటి తర్వాత ఈ 2 అమ్మాయిలు ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇల్లు చూడటానికి చాలా చండాలంగా ఉంది. ఇల్లు కొనే కస్టమర్ రేపు వస్తున్నాడని వీళ్ళకి తెలుసు. అందుకని అతను వచ్చేలోగా
ఇల్లు క్లీన్ చేసి ఉంచాలి అనుకుంటున్నారు. అందుకని వాళ్ళిద్దరూ వాళ్ళ ప్రయత్నం చేస్తూ కష్టపడుతున్నారు. తొందరగా ఇల్లు క్లీన్ అయిపోయి కస్టమర్కి అమ్ముడుపోతే వాళ్ళకి కంపెనీ నుంచి మంచి బహుమానం వస్తుంది అనుకుంటున్నారు. ఆ తర్వాత డానీ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చి క్లీన్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఆమెకి జెన్నీ నెక్లెస్ దొరుకుతుంది. నెక్లెస్ అందం చూసి ఈమె మతిపోతుంది. ఆమె ఆలోచించుకుని ఆ నెక్లెస్ని తన పాకెట్లో వేసుకుంటుంది. కొంచెం సేపటి తర్వాత రాత్రైపోతుంది. అందుకని వాళ్ళిద్దరూ రెస్ట్ తీసుకోవాలి అనుకుంటారు. డానీ తనకి పూల్ దగ్గర నక్లీస్ దొరికిందని విన్సీకి చూపిస్తుంది. విన్సీ దాన్ని పరిశీలించి డానీ మెడలో వేసి ఇది నీ మెడలో చాలా అందంగా ఉంది అంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ మందు తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. రోజంతా పనిచేసినందుకు వాళ్ళు చాలా అలసిపోయి ఉంటారు. అందుకని వాళ్ళిద్దరూ హాల్లోనే పడుకుంటారు. కొంచెం సేపటి తర్వాత ఏదో సౌండ్ వినిపించి డానీ మేలుకుని హాల్ నుంచి బయటికి వచ్చి చూస్తుంది. పూల్ దగ్గర దానంతటా అవే నీళ్లు పారుతూ ఉంటాయి. డానీ నీళ్ల సౌండ్ వినింది. ఆమె స్విమ్మింగ్ పూల్లో నీళ్లు చూసి చాలా కంగారు పడిపోతుంది. అంతలో ఆమె ముందుకు టామీ ఆత్మ వచ్చి వెంటనే మాయమైపోతుంది. డానీ ఇది చూసి చాలా భయపడిపోయి ఇంట్లోకి వస్తుంది. ఇంట్లోకి వచ్చిన ఆమెకి విల్ మరియు హ్యారీ ఆత్మలు కూడా కనిపిస్తాయి. ఇది చూసి ఆమె అక్కడి నుంచి పారిపోవాలనుకునే లోపు టామీ వచ్చి ఆమెని పట్టుకుని ఒక కుర్చీలో కూర్చోబెడతాడు. వీళ్ళు ముగ్గురు ఆమెని మాతో పాటు నువ్వు అండర్ గ్రౌండ్లోకి రావాలి, మనం అక్కడ మింగుడు పడాలి అని చెప్తారు. అందుకని ఆమె వాళ్లతో నో అని చెప్తుంది. ఈలోగా అక్కడికి విన్సీ వచ్చి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. అంతకుముందే విన్సీ వాష్రూమ్కి వెళ్ళింది. ఆమె బయటికి రాగానే ఆత్మలన్నీ అక్కడి నుంచి మాయమైపోయాయి. డానీ ఇక్కడ ఇంకా ముగ్గురు ఉన్నారు అని వివరించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ విన్సీ ఆమె మాట పట్టించుకోదు. కొంచెం సేపటి తర్వాత విన్సీ ఇంట్లో ఉన్న గదులన్నీ వెతుకుతూ ఉంటుంది. అయితే విన్సీకి డానీ మాటల మీద నమ్మకం లేదు. కానీ ఆమె మనసులో మాత్రం భయం నాటుకుపోయింది. రూమ్లన్నీ తిరిగిన తర్వాత అలసిపోయి ఆమె ఒక రూమ్లో పడుకుంటుంది. కొంచెం సేపటి తర్వాత ఏదో సౌండ్ వినిపించి ఆమెకి మెలకు వస్తుంది. ఆమె ముందు ఎవరూ కనిపించరు. అందుకని ఆమె మళ్ళీ పడుకుంటుంది. అంతలోనే ఆమె దగ్గరికి విల్ వస్తాడు. విల్ని చూసి ఆమె చాలా భయపడి రూమ్లో నుంచి బయటికి పారిపోతుంది. రూమ్ బయట ఆమెకి డానీ కనిపిస్తుంది. విన్సీ డానీని కూడా పరిగెత్తమని చెప్పి ఇద్దరూ డోర్ తీసుకుని బయటకు వెళ్తుంటారు. వీళ్ళు టామీ ఆత్మలు విన్సీని పట్టుకుంటాయి. వెంటనే డానీ వెళ్ళి ఒక రూమ్లో దాక్కుంటుంది. కొంచెం సేపటి తర్వాత టామీ విల్లు విన్సీని అండర్ గ్రౌండ్లో బంధించుంటారు. హ్యారీ ఆమె దగ్గరికి వచ్చి మేము చాలా రోజుల నుంచి కామంతో కటకటలాడిపోతున్నాము అని చెప్తాడు. ఈలోగా విల్లు ఆమె బట్టల్ని కట్ చేస్తాడు. అంతలో టీనా ఆత్మ కూడా అక్కడికి వచ్చేస్తుంది. ఎందుకంటే గుడుగుడు గుంచెం ఆటలో ఆమె కూడా పార్ట్నర్ అవుతుంది. ఒకవైపు హ్యారీ విన్సీని బలవంతంగా దబిడిదిబిడి చేస్తూ ఉంటే మరోవైపు విల్లు టీనాని హ్యాపీగా వాయిస్తూ ఉంటాడు. మరోవైపు డానీ దాక్కున్న రూము జెన్నీది. ఆ రూమ్లో ఆమెకి విన్సీ అరుపులు వినిపించి ఆ రహస్య మార్గం డోర్ నుంచి డానీ కూడా అండర్ గ్రౌండ్లోకి వచ్చేస్తుంది. అక్కడ సీన్ చూసి ఆమె చాలా భయపడి అక్కడి నుండి పారిపోవాలనుకునే లోపు టామీ వెనక నుంచి వచ్చి పట్టుకుని నీకోసమే నేను వెతుకుతున్నాను అంటాడు. ఈ ముగ్గురు దుర్మార్గులు ఇద్దరు అమ్మాయిల్ని బంధించుంచారు. అప్పుడు టామీ అందరితో నేనొక్కడనే డానీతో ఎంజాయ్ చేస్తాను అంటాడు. అతని మాట విని ముందు వాళ్ళు ఒప్పుకోరు. ఆ తర్వాత సరే పోనీలే అని డానీని టామీకి వదిలేస్తారు. వాళ్ళందరూ పక్కకు వెళ్ళిపోయిన తర్వాత టామీ డానీ దగ్గరికి వస్తాడు. డానీ టామీ మీద అటాక్ చేస్తుంది. అతను ముందున్న టేబుల్కు తగిలి స్ప్రో కోల్పోతాడు. డానీ వెంటనే తన చేతికట్లు విప్పుకొని ఆ తర్వాత విన్సీని కూడా విడిపిస్తుంది. అప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిలు అక్కడి నుంచి పారిపోయి జెన్నీ రూమ్లోకి వచ్చేస్తారు. అప్పటికే అక్కడ ఉన్న విల్లు విన్సీ కడుపులో కత్తిగుచ్చి ఆమెను చంపేస్తాడు. ఆ తర్వాత డానీ అండర్ గ్రౌండ్లో ఉంటుంది. అప్పుడు ఆకలితో ఉన్న అన్ని ఆత్మలు ఆమె ముందుంటాయి. డానీ వాళ్ళని చూసి ఇల్లు కొనే కస్టమర్ రేపు ఇక్కడికి వస్తున్నాడు. అతనికి నేను కనిపించకపోతే అతను డైరెక్ట్గా కంపెనీ దగ్గరికి వెళ్తాడు. కంపెనీ వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్తారు అని చెప్తుంది. ఆమె మాట విని అందరూ నవ్వుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి జెన్నీ ఆత్మ కూడా వచ్చేస్తుంది. అసలు ఈ ఇంటిని కొంటున్న కస్టమర్ వేరెవరో కాదు, జెన్నీ ఆత్మని. ఆమెనే కంపెనీకి ఫోన్ చేసి ఇల్లు కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేది. జెన్నీ ఆత్మ తన ఫ్రెండ్స్ ఆత్మలు ఇప్పటికీ రోజు ఆ అండర్ గ్రౌండ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఈ 3 మగ ఆత్మలు డానీ మీద పడి ఆమెని అనుభవిస్తాయి. ఆమె గిలగిలా కొట్టుకుని చనిపోతుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.